అవుతారేమో గానీ ప్రేమించకపోతే ఏమవుతారు? ఏమీ అవరు. కానీ ఈ పిచ్చోళ్ళు ఆ ప్రేమించిన వాళ్ళ వెంట తిరిగితే ఏమవుతుంది? ఇదేదో బాగుంది, చూసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. మనసు లాగెత్తంది 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 ఇంద్రజ గారిని చూస్తే నిజంగానే మనసు లాగేస్తుంది బాబు. మరి నన్ను చూస్తే ఏమీ లాగట్లేదా? ఎందుకు లాగట్లేదు? కాళ్ళు కళ్ళు చేతులు అన్ని లాగేస్తున్నాయి. ఆవిడకి నాకు మరి తేడా ఏంటో? ఆవిడ చూస్తే నీ జీను ప్యాంటు చూసే బుల్లెమ్మ అని పాడాలనిపిస్తుంది. మరి నన్ను చూస్తే ఈ బియ్యం బస్తా ఏంటి చెల్లెమ్మ? ఏంటి హాస్పిటల్ సెటప్ అని చూస్తున్నారా? అందరికి చెప్పేస్తావా ఏంటి? నేను హాస్పిటల్ సెటప్ అన్నానే, హాస్పిటల్లో సెటప్ అనలేదు. చూడండి నర్స్, జనరల్ గా నర్స్ ని సిస్టర్ అంటారు కదా. నిన్న కూడా తేడాలు వచ్చేస్తాయి. చూడు సిస్టర్, మరి నన్ను ఎందుకుంటున్నావు? నిన్న అనకపోతే నాకు తేడాలు వచ్చేస్తాయి. నువ్వేంటి పగలే నుంచొని కళ్ళగా నేత్తనం? కళ అంటే గుర్తొచ్చింది. గుర్తు రావాలని అడిగే చెప్పు. రాత్రి కల్లో వడ్డానం కొనిచ్చినట్టు కళ వచ్చింది. జాగ్రత్తగా దాచుకో, మళ్ళీ కొనివ్వాలంటే చాలా కష్టం. మరి నాకు వడ్డానం తొడగొచ్చుగా. రింగు రోడ్డుకి ఎవరైనా రింగు పెడతారే? ఇంతకీ పేషెంట్లు ఎక్కడ? సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. తొక్క డాక్టర్ కదరా, కొత్త డాక్టర్. ఇంతకీ మీ పేరేంటి? పిచ్చిన అదేం పేర్రా? మా నాన్న పిచ్చి, నేను నా కొడుకుని పిచ్చిన. నీ పేరేంట్రా? మా నాన్న పేరు గాలి. నీ పేరు అర్థమైందిలే. ఇంకా డాక్టర్ దీని పేరు నేను చెప్తాను డాక్టర్. పిచ్చి టేకు. అది పిచ్చి టేకు, నువ్వు పిచ్చి ఏంటో. నీ పేరేంట్రా? డాక్టర్. నేను డాక్టర్ నేలే, నువ్వు చెప్పు నీ పేరేంటి? డాక్టర్. నేను డాక్టర్ నేలరా, నీ పేరేంటో చెప్పు. నా పేరు డాక్టర్ అండి. నీ పేరు డాక్టరా? మరి నేనెవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టరా? డాక్టర్, నా వయసు ఏమో 20 సంవత్సరాలు, కవిత వయసు ఏమో 33 సంవత్సరాలు. నేను ఆ డాక్టర్ని కాదురా. నేను ఎవరు లేరు అడగాలో తెలీదా నీకు? డాక్టర్ గారిని పట్టుకొని ఇష్టాచారం అడుగుతా. వాడికి ఏం తెలీదు డాక్టర్. నువ్వు కరెక్టరా? డాక్టర్, మా గేదె 2 రోజుల నుంచి పేడేయడం లేదు డాక్టర్. సార్ నన్ను అడగొద్దు సార్. ఇలాంటి వాళ్ళ మధ్య తిరిగి నాకే ఏదోలా ఉంటుంది సార్. నేను వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ దయచేసి. వెళ్ళిపోతాను అంటున్నాడంటే వీడికి ఒక్కడికే తెలుసు డాక్టర్ అంటే. చెప్పరా, డాక్టర్ అంటే ఎవరు చెప్పరా? నువ్వైనా చెప్పు. మీరు డాక్టర్ అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఒకటి అడుగుతాను. నా వెనకాల వచ్చి మా టీవీ రిపేర్ అయింది, దాన్ని బాగు చేయండి. శాంతి, ఈ పిచ్చిన మనందుకని మనం ఉప్పల్లో ఉప్పిన సినిమాకి వెళ్దామా? నువ్వు వెళ్తే ఉప్పల్లో ఉప్పెన అవుద్ది, తుప్పల్లో తుఫాన్ అవుద్ది. డాక్టర్, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు వీళ్ళందరూ మనం? వీళ్ళకి పిచ్చి తగ్గిందో లేదో నేను చెక్ చేస్తాను. ఓకే. బాబు ఇలా రామ్మా. నీకు పిచ్చేం లేదుగా? అదేంటి అలా అన్నారు? మరి వాడు బాబు ఏంటి? బాబులకే బాబులా ఉంటాడైతే వాడు. డాక్టర్, ఈ హాస్పిటల్ వచ్చిన కానీ చూస్తున్నాను. ఈ నర్సుకు డెలివరీ అవ్వదా? అవ్వదు. ఏ కరెక్ట్ గా డెలివరీ అయ్యే టైంకి గారు వచ్చి 1 సెకండ్ అన్నాడు. అక్కడ ఆగిపోయింది. నాకైతే 100% తగ్గిపోయింది. కరెంట్ నీళ్ళలో పడితే ఏమైంది? పైన తేలుతుంది. ఇలా అనుకుని వెళ్ళు, అది కాలుతుందని తెలిసిన తర్వాత అంతేనా? మీకు దండం పెడతా, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ దగ్గర ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. ఒకసారి మీరందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నిజమా డాక్టర్? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మొత్తం వెళ్ళిపోండి. డాక్టర్, నేను పేషెంట్ కాదు డాక్టర్. ఏమీ లేదు, ప్లీజ్. టెన్షన్ లో నేను ఇంటికి వెళ్ళిపోతా ఫస్ట్. ఎక్కడ ఉంది అను? ఏమండి ఇంట్లో లేవా? ఇక్కడే ఉన్నానండి. ఏంటండి ఇంత కోపం వచ్చింది ఎందుకు? నువ్వు ఇలా వస్తావని చిన్న కోపం ఇచ్చా అంతే. అది కాదు, రాయమంటారా? రాయ్. అది కాదండి, డబ్బా అయిపోతుంది, కొత్త తీసుకోవచ్చు కదా. నువ్వు ఇలా రాయాలే కానీ డబ్బా ఏంటి? ఫ్యాక్టరీయే పెట్టాను. అది కాదండి, నానమ్మ తాతయ్య ఖాళీగా ఉన్నారంట, ఓ మనవడిని ఇస్తే ఆడుకుంటానని అంటున్నారు. వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళని కొడుకును కూడా ఆడుకోమను, మనకు అంత సీన్ లేదని చెప్పండి. అయినా నువ్వు రీసెంట్ గా ఒక పాట చేసావు, పైన పట్టారం లోన్ లోటారం, నా గురించి చేసావు. ఎంత మాట. హైపరాది ఇక్కడ చుట్టుకు ఒక అమ్మాయిని తీసుకొస్తుంటా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? చేసిన అమ్మాయి మళ్ళీ చేయట్లేదంటే మీరేదో చేస్తున్నట్టే అర్థమవుతుంది. నన్ను చూడుమా అనసూయ, నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? మీరెప్పటికీ ముసలోడు అవ్వకూడదు. నువ్వేమో ఆల్రెడీ అయిపోవచ్చు, నేను అవ్వకూడదా? డాక్టర్
హాస్పిటల్ నుంచి ఊరి తప్పించుకుని ఇల్లు ఏంట్రా బాబు ఇక్కడికి వచ్చేసారే ఎంత ముద్దుగున్నారండి పిల్లలు. అబ్బా. డాక్టర్ మేము ఎలాగో ఇక్కడ ఒక 10 రోజులు ఉండబోతున్నాం కాబట్టి వాడు ఇచ్చే రూమ్ లో 2 డోర్లు ఉండాలి. ఎందుకు ఒకటి తప్పించుకోవడానికి ఒకటి రప్పించుకోవడానికి మీకు ఎవరికి తెలియదు అసలు ఎలా ఉండాలి ఏంటి అన్నది. డాక్టర్ నాకు కాఫీ పెట్టండి, బాగా హెడేక్ గా ఉంది. మీరు కాఫీ పెట్టమంటే ముందు మంట పెట్టి ఆ తర్వాత గ్లాస్ పెట్టి దాని మీద పాలు పోసి ఇంత వద్దు నాకు. ఓకే సార్ నువ్వు తాగుతూ ఉండు నీ కింద పెడతావు రమ్మంట నీ కింద పెడతావు రమ్మంట అను ఒక్క నిమిషం ఆగు. ఏళ్ళక పిచ్చి తగ్గించకపోతే అప్పుడు అడుగు నన్ను పదరా. మీ మొత్తానికి నేను తగ్గిస్తా పిచ్చి పదరా. ఒక్క నిమిషం ఇక్కడ నువ్వు చెప్తా. బాబోయ్, అమ్మో వీళ్ళు తీసుకెళ్లిపోయి ఎన్ని పిచ్చోని చేశారంటే నేను మాత్రం లోపలికి వెళ్ళను. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు ఆల్రెడీ ఎలా అనిపించింది మనో గారు ఈ హాస్పిటల్ గతి? చాలా అద్భుతంగా ఉంది. ఒక తమిళ సినిమా చేసాం మేము. అది మెంటల్ హాస్పిటల్లోనే పర్మిషన్ తీసుకుని 20 days. వాటి మధ్య ఆ డాక్టర్స్ పడి బాధలు వర్ణనాతీతం. అది ఆఖరికి ఇట్లాగే ఉంటది డాక్టర్ పరిస్థితి. దాన్ని చక్కగా మీరు చూపించారు. ఫెంటాస్టిక్, వెరీ నైస్. ఇంద్రజ గారు, హౌ డిడ్ యు లైక్ దిస్? మీరు చేసినంత నేను కూడా చేయలేదండి. జీను ప్యాంట్ సాంగ్ భలే ఎదరగొట్టారు. అండ్ ఆది గారు మీరు ఈ వైట్ కోట్ వేసారు కాబట్టి మాకు తెలిసింది మీరు డాక్టరు వాళ్ళు పిచ్చోడని. నేను కూడా అలాగే ఉన్నానా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ గివెన్ దేర్ ఓన్ బెస్ట్. సో చాలా బాగుంది. ఓ ఈ ఆడోళ్ళు ఇంతేనమ్మా. ఫోన్ ఉంటే చాలు చేతిలో ఏదో ఒకటి అలా బుక్ చేసేస్తుంటారమ్మా. ఏమే డెలివరీ వచ్చింది దా నా కోసం డ్రెస్ బుక్ చేసావు కదూ? కాదు మరి ఏం బుక్ చేసావు? పామ్ బుక్ చేసా. పాము బుక్ చేయడం ఏంటే? 6 నెలల్లో నాగుల చవితి వస్తుంది కదా, పాలు పోయాలి కదా అని పాముని బుక్ చేసా. ఏం పామును బుక్ చేసావు? మన పక్కింటి రష్మి కట్ల పాము బుక్ చేసిందని ఆవిడ మీద ఒక పుట్ట ఎక్స్ట్రా ఉండాలని చెప్పి రక్తపింజరా బుక్ చేసా. మొత్తం మూత ఓపెన్ చేసింది ఏంటి? కాలాడాలి కదా అని మూత ఓపెన్ చేసి పెట్టి ఎక్కడ ఉందో అది? రక్తమ్మా అద్దమ్మా ఏ కారణంలో ఉందో ఎత్తుకు. మళ్ళీ డెలివరీ ఏంటయ్యా? బర్రె బుక్ చేసావా? పాముకి పాలు పోయాలి కదా, ప్యాకెట్ పాలు పడతాయో పడవో అని చెప్పి బర్రెనే బుక్ చేసా. నీ ఆర్గానిక్ హృదయానికి దండమే బాబు.